కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు కోసం దేశవ్యాప్తంగా మే 20న సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు తెలిపారు. ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ పట్టణం నెహ్రూగంజ్లోని హమాలీ ఆఫీసులో పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలకు మరింత దూకుడుగా అమలు చేస్తుందని అన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని అన్నారు. వీటికి వ్యతిరేకంగా గత 5 ఏళ్లుగా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం అమలు చేస్తూ కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. 2025-26 బడ్జెట్లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందని అన్నారు. సామాన్యులపై భారాలను మోపి కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని అన్నారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలను, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలను మరింత తీవ్ర రూపం దాల్చే ఆర్థిక విధానాలను విచక్షణ రహితంగా అమలు చేస్తుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టి భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలను, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1 పట్టణంలోని అన్ని రంగాల కార్మికులు తమ యూనియన్ జెండాలను ఆవిష్కరించుకొని మేడే అమరుల స్ఫూర్తిని కొనసాగిస్తూ మే 20న సార్వత్రిక సమ్మెకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పట్టణ నాయకులు ఔటా రవీందర్, నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఔరేష్ మారయ్య, సభ్యులు రొడ్డ నాగరాజు, వీరబాబు, వెంకన్న, అంజయ్య, లింగస్వామి, సందీప్, రాజు, నరసింహ, ఎస్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ మే 20వ తారీఖున దేశంలో ఉండేటటువంటి మొత్తం కార్మిక సంఘాలు, అదే రకంగా వ్యవసాయ కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. రైతు సంఘాలు, అదే రకంగా వ్యవసాయ కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బంద్కు పిలుపునివ్వడం అనేటటువంటి జరిగింది. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా దేశ సంపదను సృష్టించేటటువంటి కార్మికులందరినీ కూడా వాళ్ళ హక్కుల్ని కాలరాసేటటువంటి విధంగా 24 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సమ్మె హక్కును తొలగించేటటువంటి ఆలోచనలో ఉన్నది. అదే రకంగా బేరసారాలు ఆడేటటువంటి హక్కుల్ని లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కార్మికుల్లో కూడా మతోన్మాద విధానాలని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాలని వ్యతిరేకిస్తూ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కార్మికులకు సంబంధించినటువంటి నిజ వేతనాలు పెరగాలని చెప్పి, కనీస వేతనం 26,000 రూపాయలు ఉండేటటువంటి విధంగా చట్టాలు చేయాలని చెప్పి, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల పరిరక్షణ కోసం మే 20వ తారీఖున జరిగేటటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి మొత్తం సమస్త సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈరోజు నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ యూనియన్ సంబంధించినటువంటి జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా రేపు మే 1వ తారీఖు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే జయప్రదం చేయాలని, అదేవిధంగా మే 20 తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని చెప్పి చర్చించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్న పరిస్థితి ఉంది. కార్మికుల హక్కులు కాలరాస్తున్న పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు రక్షించుకోవాలంటే, కార్మిక హక్కులు కాపాడబడాలంటే కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికి మే 1 ఈ పోరాట దినాన్ని అమరవీరుల స్ఫూర్తితో పెద్ద ఎత్తున నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, మే 1వ తారీఖు నాడు ప్రపంచ కార్మిక దినోత్సవం చికాగో నగరంలో కార్మికుల త్యాగ ఫలితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎర్ర జెండా నీడలో కార్మిక వర్గం వాళ్ళ హక్కులను కాపాడుకుంటున్న వెళ్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే రేపు 1వ తారీఖు నాడు మే
138వ మేడే ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకోవాలని, ఈ కార్యక్రమంలో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.